నా పేరు కీర్తి. ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు అన్నయ్యకి వందనాలు. నేను చెప్పడం ఫస్ట్ టైము. నేను ఎప్పుడు చెప్పలేదు. భయం వల్ల చాలా దేవుడు కార్యాలు చేశాడు, కానీ నేను భయం వల్ల చెప్పలేదు. నేను లాస్ట్ వీక్ మా ఇంట్లోకి పాము వచ్చింది. నేను చాలా భయపడ్డాను. మా అమ్మమ్మ మాత్రం ప్రార్థన చేసింది, దేవా పంపి తండ్రి, బయటికి వెళ్ళిపోవాలి, అదేమో స్నేక్ చాలా భయంకరంది, కరిస్తే చనిపోవటం తప్ప వేరే మార్గం లేదు మాకు, మేమిద్దరమే ఉన్నాము, ఎవరు లేరు ఇంట్లో. మా అమ్మమ్మ ఏమో ఏడ్చుకుంటూ ప్రార్థన చేసింది. దానికి ఆ స్నేక్ ఏం చేసిందో కూడా నాకు తెలియదు. నేను పొనుకున్నాను, లేచి చూడంగానే అది దానికదే వెళ్ళిపోతుంది బయటికి. దాన్ని బట్టి దేవుడు చాలా మంచి కార్యం చేసిండు. అది స్నేక్ ఇంకా కరిసిద్ది, మేము చచ్చిపోతాం అనుకున్నాం. దేవుడు నామాన్ని బట్టి అది దానికదే వెళ్ళిపోయింది. గేట్ బయటకు వెళ్ళిపోయాక మా అన్నయ్య వచ్చి చంపేశాడు దాన్ని. అయితే మా అమ్మమ్మ ఏమో దేవుడికి ప్రార్థన చేసింది, దేవుడు నాకు మంచి కార్యం చేశాడు. ఇంకోటి ఏంటంటే, నిన్న మా అమ్మమ్మకి గ్యాస్ పట్టింది. నిన్న నైట్ అంతా మా అమ్మమ్మ వేడిస్తానే ఉంది. నేనేమో ఏం చేయలేను, ఫోన్లో బ్యాలెన్స్ కూడా లేదు మా ఇంట్లో. చాలా బాధ వేసింది. మా అమ్మమ్మ ఏమో నాకు అమ్మ నేను చచ్చిపోతానమ్మా, నా వల్ల కావట్లేదమ్మా అని ఏడుస్తుంది. నాకేమో ఏం చేయాలో కూడా తెలియదు, నేనేం చేయలేను. అమ్మమ్మ ఏం కాదు అమ్మమ్మ అని దేవుడికి ప్రార్థన చేస్తున్నా. నైట్ 12 అయింది, 4 అయింది, ఇంకా నా వల్ల కావట్లేదు. మా అమ్మమ్మకి ఏం చేయాలో కూడా నాకు తెలియదు. అయితే దేవుడు ఎట్లయినా తగ్గించయ్యా అని నేను నేర్చుకుంటూ ప్రార్థన చేస్తుంటే దేవుడు దానికదే తగ్గిపోయింది. మా అమ్మమ్మ చాలా చాలా అమ్మ నీ ప్రార్థన వల్ల నాకు ఆరోగ్యం బాగుపడిందమ్మా అని చాలా మంచిగా పొద్దున్నే లేవగానే మా అమ్మమ్మకి, మా పెద్దమ్మ వాళ్ళందరికీ చెప్పింది. దేవుడు నాకు చాలా మంచి కార్యం చేసిండు. ఇంకోటి ఏంటంటే, లాస్ట్ వీక్ నేను వస్తున్నాను, రోడ్డు మీద వస్తుంటే కార్ నన్ను ఢీ కొట్టింది. కాళ్ళు నొప్పి నాకు. మా అమ్మకు కూడా నేను చెప్పలేదు, దేవా ఎట్లయినా నేను క్లాస్ ఎగ్జామ్ అటెండ్ అవ్వాలి, ఎగ్జామ్ అటెండ్ అవ్వకపోతే మా మేడం తిట్టిద్ది అని దేవుడికి నేను ప్రార్థన చేసుకున్నాను. లెగవంగానే నాకు ఇంకా కాళ్ళు లెగవనియట్లేదు. దేవా ఎట్లయినా లెగవాలి తండ్రి అని లేచి రెడీ అయ్యాను. రెడీ అవ్వగానే నేను ఆటో ఎప్పుడైతే ఎక్కానో కాళ్ళు నొప్పి లేదు. ఇంకా నాకు కాళ్ళు నొప్పి లేదు, ఎట్లా మామూలుగానే వెళ్ళిపోయాను. ఎగ్జామ్ రాసి వచ్చాక దేవా నీకు వందనాలు తండ్రి అని అన్నయ్యకి చెప్పి ప్రార్థన చేయించుకున్నాను. మా చెల్లికి మా పెద్దమ్మకి అందరికీ బాగోట్లేదు. ఇంట్లో ఎవరు ప్రార్థన కూడా చేసుకోవట్లేదు. చాలామంది మా ఇంట్లో ప్రార్థన చేసుకోకుండా మా చెల్లి, మా బాబాయ్ వాళ్ళు చిరాకులు పెడుతున్నారు. అందరూ ప్రార్థన చేయండి నా గురించి, మా అమ్మమ్మ గురించి. మా అమ్మమ్మకి ఒంట్లో బాగోట్లేదు, ప్రార్థన చేయరా ప్లీజ్.